వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు అండి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అదే అండి మలబద్ధక సమస్య. ఒకప్పుడు పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నవాళ్ళలో కూడా చూస్తా ఉన్నాం. సో, ఈ ప్రాబ్లమ్‌ని క్షణాల్లో అంటే క్షణాల్లో కాదండి మార్నింగ్ మీరు మేడం చెప్పినట్టు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు. సో, ఆ రెమెడీ ఏంటి? ఆ రెమెడీ మనం ఎలా తీసుకోవాలి? సో, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ ఉషా గుప్తా గారు. సో, మేడం ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం ఇక్కడైతే మనకు కనిపిస్తుంది ఏందంటే కొత్తిమీర ఒకటి కనిపిస్తా ఉంది. అట్ ద సేమ్ టైమ్ పుదీనా అండ్ బీట్రూట్. ఈ మూడిటితో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడొచ్చు మేడం? సో నేను కూడా అంటానండి. జంక్ ఫుడ్స్ ఎక్కువైపోవడం వల్ల పేగుల్లో మొత్తం ఒక ముద్ద పదార్థం స్ట్రక్ అయిపోవడం వల్ల పాపం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నా కొంతమందికి మోషన్ సరిగ్గా రాక, ఆ మోషన్ సరిగ్గా రాని వాళ్ళు పగలంతా బ్లోటెడ్‌గా, హెవీగా, పొట్టంతా ఉబ్బసంగా అనిపిచ్చి, పాపం కూర్చోవడానికి ఇబ్బంది, నిలబడడానికి ఇబ్బంది, ఎక్కడన్నా గ్యాసెస్ రిలీజ్ అవుతాయేమో అన్న భయం కొంతమందికి. రకరకాల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని అధిగమిస్తే పైల్స్, ఫిస్టులా రకరకాల సమస్యలొస్తాయి. ఓకే మేడం. కూర్చోడానికి కూడా ఇబ్బంది పడతారు. డ్రెస్ కంఫర్టబుల్‌గా ఏసుకోలేరు. ఆఫీస్‌కెళ్ళడానికి, ఎక్కడికైనా ఎళ్ళడానికి ఇంట్లో కూడా కంఫర్ట్‌గా ఉండకపోతారు. ఓకే మ్యామ్. సో, కాన్‌స్టిపేషన్ ఉండే వాళ్ళకి తెలుస్తది ఆ ప్రాబ్లమ్. సో, ఇదెందుకొస్తాయంటే ఫైబర్ ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన బాడీలో ఉన్న గ్యాస్ట్రిక్ పసర్లు అవంతా పేగుల్లో పేరుకుపోయి, మనం తిన్న ఫుడ్‌లో ఉన్న ఇంత న్యూట్రిషన్ కూడా మన బాడీకి కూడా అంటకుండా చేసేదే మెయిన్ కాన్‌స్టిపేషన్. సో, వీటిని ఆ లోపలున్న పసరిని, చెత్తని, మనకు స్ట్రక్ ఉన్న ముద్దలపాటుని అన్నిటిని పేగుల్లో ఉన్నదాన్ని అన్నిటిని తీసేసే గుణాన్ని కలిగి ఉందే పుదీనా. ఓకే మ్యామ్. పుదీనాలో రిచ్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటది. అంటే నేను ఎక్కువ రిచ్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ గానీ, ఎక్కువ పీచు పదార్థం ఉన్న ఫుడ్స్ గానీ తీసుకుంటూ ఉంటే మనకి మోషన్ నీట్‌గా ప్రతిరోజు బెల్ కొట్టినట్టు ప్రతిరోజు బెడ్ దిగిన వెంటనే నీట్‌గా ఫ్లష్ చేస్తారని చెప్తుంటాను. సో, ఓకే. వాటికి మంచిగా ఈ బెస్ట్ జ్యూస్ అనేది చాలా యూజ్ అవుతది. ఓకే నేను మ్యామ్. చెప్పినట్టు ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర తీసుకోండి. ఓకే మ్యామ్. పుదీనాలు 10, 15 ఆకులు తీసుకోండి. బీట్రూట్ అండి. ఓకే. దీంట్లో గుడ్ బాక్టీరియా ఉంటది. బీట్రూట్ తీసుకోవడం వల్ల స్కిన్నే కాకుండా ఐరన్ పెరగడమే కాకుండా మన బాడీలో ఉన్న మలాన్ని మంచిగా నీట్‌గా ఫ్లష్ చేసే గుణాన్ని కలిగి ఉంది. ఇంకా బీట్రూట్‌తో వెయిట్ లాస్ గూడా అవుతారని జెప్పేసి నేను విన్నాను మేడం. అంటే బీట్రూట్ వెయిట్ లాస్‌ని కూడా చేస్తుందా? డెఫినెట్‌గా అండి. చాలా మందిలో బరువు పెరగడానికి కారణం కూడా కాన్‌స్టిపేషనే. ఓకే. ప్రాపర్‌గా మోషన్ రాకపోతే అది బ్లోటెడ్‌గా అనిపించి బాడీలో ఉండాల్సిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఉంటారు వెయిట్. సో, కాబట్టి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో గానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండే వాళ్ళలో గానీ, అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. ఆ ఓకే. బరువును తగ్గించడానికి కూడా బ్రహ్మాండంగా పనిచేసే జ్యూస్ ఇది. సో, కాబట్టి కాన్‌స్టిపేషన్ పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా అంటే పీరియడ్‌ని రెగ్యులర్ చేయడానికి ఓకే. అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ జ్యూస్. ఓకే మ్యామ్. వాటితో పాటు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్‌ని పెంచి అండ్ మన మోషన్‌ని నీట్‌గా ఫ్లష్ చేసేవి. చూసారా 4 మన ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం. ఈ 4 ప్రాబ్లమ్స్ మనకు చాలామంది మన చుట్టుపక్కల తిరిగే వాళ్ళలోనే 15 మంది సఫర్ అవుతూనే ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు. ఓకే మ్యామ్. అంటే వాళ్ళకి ఒక బెస్ట్ రెమెడీ మీతో పాటు మీరు ఫస్ట్ ట్రై చేయండి. 100% మోర్ న్యూట్రిషన్ కిడ్నీలో ఉన్న చెత్త చెదారాన్ని ఫిల్టర్ చేసి యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని అండ్ మన క్రియాటిన్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి, మోషన్‌ని ఫ్లష్ చేయడానికి, బ్లోటింగ్‌ని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తది ఈ జ్యూస్. సో, ఈ జ్యూస్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను క్లియర్‌గా చూపిస్తాను మీకు. ఓకే సో, మ్యామ్. మనం ఏం చేస్తామంటే ఒక చిన్న పాట్ తీసేసుకొని ఓకే. ఇలా కొత్తిమీరని మంచి ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర అండి. కొత్తిమీర వల్ల మనం చాలామంది కొత్తిమీరని కూరల్లో వేసేసుకొని తింటుంటాం. యెస్. కూరల్లో వేసుకొని తింటుంటే కొంతమంది చిన్నపిల్లలు కూరలో ఉన్న కొత్తిమీర కూడా పక్కన తీస్తారు. యెస్ మ్యామ్. ఇంకక్కడే కిడ్నీ హెల్తీగా ఉంటది. ఇంకెక్కడ మోషన్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటది. కొత్తిమీర స్పెషల్లీ ఫర్ హై ఫైబర్ కంటెంట్ మోర్ న్యూట్రిషియస్ కాబట్టి పేగుల్ని క్లీన్‌గా ఉంచడానికి, ఎన్నో రకాల క్యాన్సర్స్‌ని కూడా రాకుండా చేయడానికి అద్భుతం. అందుకనే ప్రతిరోజు చెప్పి వేసుకోరు కాబట్టి కూరలో వేసుకుంటే మంచి టేస్ట్ మంచిదని చెప్పేసి ఆరోగ్యానికి వేస్తుంటాము. సో, కొద్దిగా కొత్తిమీర తీసేసుకోండి. ఓకే ఒక మ్యామ్. 10-15 లీవ్స్‌ని మనం మింట్ లీవ్స్‌ని వేసేసుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బీట్రూట్ అండి. యెస్ మ్యామ్. బీట్రూట్‌ని మనం చిన్న ముక్క చాలా ఎక్కువ వద్దు. చిన్న ముక్క. ఎందుకంటే మోషన్ మనం బీట్రూట్ ఎక్కువ వేసుకుంటే 4, 5 మోషన్స్ అవుతాయి మనకి. 1/4 పీస్ బీట్రూట్‌ని వేసుకుంటే సరిపోతది. ఓకే. దాంతో పాటు మనం ఒక 150 ఎంఎల్ వాటర్ తీసేసుకోవాలి. ఓకే. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్‌ని ఓకే మంచిగా మ్యామ్. స్మూత్‌గా మిక్సీ పట్టేసుకోవాలండి. మంచి కలర్‌ఫుల్ గూడా ఉంది మేడం అసలుకి బీట్రూట్ యాక్చువల్లీ. వేస్తాం కాబట్టి చాలా బావుంటుందండి. యెస్ మ్యామ్. సో, ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి.
ఓకే. 150 ml వాటర్ వేసాం కదా, ఒక 50 ml వాటర్ వేసేసుకోండి. ఓకే. ఇలా స్మూత్గా ప్రిపేర్ చేసుకొని, ఒకవేళ కొంతమందికి అసిడిటీ ఫామ్ ఉంటే మాత్రం ఆ జ్యూస్లో ఉన్న పిప్పిని పిండేసి ఓకే. అలా ప్రిపేర్ చేసుకొని జ్యూస్ని తాగండి. ఓకే. తాగిన 15 to 20 మినిట్స్ తర్వాత మోషన్ అంతా నీట్గా ఫ్లష్ అయ్యి ఓకే. అండ్ హెల్దీగా స్కిన్ ఉంటుంది. హెయిర్ కూడా చాలా మంచిది. అండ్ స్పెషల్లీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు ఒక అద్భుతమైన జ్యూస్ అని నేను చెప్తాను. ప్రతిరోజు తాగండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నిజంగా మేడం. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ది బెస్ట్ అని చెప్పాలి. ఇది కంపల్సరీ మన ప్రేక్షకులు వాడి అంటే ఈ ప్రాబ్లమ్ నుంచి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. మేడం ఇంకొకటి నా ఒక క్వెషన్ ఏందంటే అంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ సో చేయాల్సిందొస్తుంది? మెయిన్ థింగ్ అండి, పైల్స్ అని, ఫిస్టులా అని ఇది కాస్త అధిగమిస్తే కొలన్ క్యాన్సర్స్ వరకు వెళ్తది ప్రాబ్లమ్. ఓకే మ్యామ్. సో ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో రకాల ఇబ్బందులు, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, బరువు పెరిగిపోవడము, హార్మోన్ ఓవర్ స్ట్రెస్ తీసుకుంటాం కదా, బరువు పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల రకరకాల ఇష్యూస్. సో నేను ఒక్కటంటాను, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది మీరు ఓకే. లేట్‌గా లెగడం వల్ల, రేపు వెళ్దాంలే, ఈవినింగ్ వెళ్దాంలే, మోషనే కదా అనుకోని పోస్ట్‌పోన్ చేస్తే మాత్రం ఇట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్. దాంతో పాటు కొలన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవ్రీడే మోషన్‌కెళ్ళి ప్రతిరోజు యోగా చేసుకొని, టైంకి ఫుడ్ తింటేనే మనం హెల్తీగా ఉన్నట్టు. ఓకే అన్నీ మ్యామ్. సెట్ చేసుకోండి. ప్రాపర్ స్లీప్ సెట్ చేసుకోండి. అన్నీ సెట్ అవుతాయి. నిజంగా మేడం. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ. నమస్తే.